నమస్తే, వెల్కమ్ టు సిక్కీ ఛానల్. ఇవాళ నేను మెంతికూరతో పప్పు చూపిస్తున్నాను. సో ఇది మా అత్తగారు వాళ్ళ సైడ్ రెసిపీ అండి, కొంచెం డిఫరెంట్. సో వై లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సమ్మర్ వచ్చేసిందంటే అందరికీ గుర్తొచ్చేది సెలవులు, అమ్మమ్మ నానమ్మ గారి ఇల్లు, మామిడికాయలు, మామిడి పళ్ళు. ఇప్పుడు మన ఈ రెసిపీలో మన హీరో మామిడికాయ అయితే మన స్టార్ హీరోయిన్ మట్టికుండ. ఉట్టి హీరోతో సినిమా ఏం బాగుంటుంది లేండి, హీరోయిన్ కూడా ఉంటేనే బాగుంటుంది. నేను సమ్మర్ అంతా చింతపండు బదులు చాలా మటుకి మామిడికాయ వాడతాను. ఈ చిన్న మార్పుతోటి పప్పు టేస్ట్ వేరే లెవెల్. అందులోనూ మట్టి కుండలో వండుకుంటే ఆ రుచే వేరబ్బా. ఈ రాయలసీమ పప్పులో వెరైటీ ఏంటంటే వంకాయ వాడకం. మనం ముందుగా పప్పుని దోరగా వేయించుకొని 1-3 కప్పులు నీళ్లు పోసుకొని పప్పుని 80% ఉడికించుకొని తర్వాత వీడియోలో చూపించినట్టు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. డీటెయిల్గా పప్పు రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చూడండి. దీని తర్వాత మామిడికాయతో రసం పెడతాను, అది కూడా చాలా బాగుంటుందండి, చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. ఉంటానండి మరి, బాయ్, థ్యాంక్ యూ. బీ హెల్దీ, బీ హ్యాపీ.